ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తాలూకా స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు హ్యావ్ ఆబ్లిక్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ బీన్ కొత్తగా వచ్చి చేరింది. ఇంత ముందులాగా మనము V3 కాకుండా V1 ప్లస్ ఐఎన్జీ దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటాము. దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ యూజువల్ మనం సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేవి కామన్గా యూజ్ చేసేవి అన్ని టెన్సెస్లో కూడా. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ, గోపి హ్యాస్ బీన్ రీడింగ్ బుక్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద సేమ్ టౌన్, మై సిస్టర్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. సో ఇక్కడ అన్నింటిలో కూడా మనము స్ట్రక్చర్లో చెప్పిన ప్రాప్తికి హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ఉపయోగించడం జరిగింది. మనము ఐకి వీకి హ్యావ్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్లోరల్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా హ్యావ్ ఉపయోగిస్తాము. సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ ఉపయోగించడం జరిగింది. ఆ విధంగా ఐకి హ్యావ్ ఉపయోగించాము, బీన్ అనేది స్ట్రక్చర్లో ఉంది, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉపయోగించాము, ఆబ్జెక్ట్ ఉపయోగించాము. ఇక్కడ గోపి సింగులర్ సబ్జెక్టు కాబట్టి హ్యాజ్ ఉపయోగించాము, బీన్ కూడా వాడాము, రీడింగ్ ఐఎన్జీ ఉపయోగించాము, బుక్ ఆబ్జెక్ట్ ఉపయోగించాము. ఈ విధంగా మిగతా సెంటెన్సెస్లో కూడా మనము ఇక్కడ చెప్పిన ప్రిన్సిపల్ ప్రాప్తికి మనము ఏవైతే చెప్పామో ప్లూరల్కి సింగులర్కి ఉండే డిఫరెన్స్ని ఆ విధంగా ఇక్కడ మనం అన్ని సెంటెన్సెస్కి కూడా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సెంటెన్సెస్కి కూడా సేమ్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తాలూకా స్ట్రక్చరు మరియు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనము తెలుసుకోవాల్సింది పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఈ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా యూజ్ చేస్తాము? ఆల్రెడీ మనం పాజిటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పడం జరిగింది. గోపాల్ హ్యాస్ బీన్ స్టడీయింగ్, ఇది పాజిటివ్, ఆ పని జరిగిందని చెప్తుంది. గోపాల్ హ్యాస్ బీన్ నాట్ స్టడీయింగ్, ఇక్కడ నాట్ స్టడీయింగ్ అనేది నాట్ యూజ్ చేయడం ద్వారా నెగిటివ్ సెంటెన్స్గా మార్పు జరిగింది. హ్యాస్ బీన్ తర్వాత నాట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. లత హ్యాస్ బీన్ లెర్నింగ్, లత హ్యాస్ బీన్ నాట్ లెర్నింగ్, నాట్ ఉపయోగించాం, హ్యాస్ బీన్ తర్వాత నాట్ యూజ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఐ హ్యావ్ బీన్ నాట్ టీచింగ్, ఇక్కడ కూడా సేమ్. ఇవి మనం నెగిటివ్ సెంటెన్సెస్కి పాజిటివ్ సెంటెన్సెస్కి ఉండే డిఫరెన్స్. కేవలం నాట్ హ్యాస్ బీన్ తర్వాత ఉపయోగించినట్లయితే దట్ విల్ బి ద నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి మనం క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ దేర్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్స్ ప్రారంభం అవ్వాలి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభమవుతాయి. డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ డబ్ల్యూఎస్తో ప్రారంభమవుతాయి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ తీసుకున్నాము. హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ దేర్, ఇక్కడ మనం గతంలో చెప్పాము ఎప్పుడు కూడా క్వశ్చన్ వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ స్ప్లిట్ అవుతుంది. మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ మధ్యలో సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా హ్యాస్ షీ బీన్ లివింగ్ ఇన్ ద సేమ్ విలేజ్, ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ దేర్, నువ్వు అక్కడ చదువుకుంటున్నావా, హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ దేర్. హ్యాస్ షీ బీన్ లివింగ్ ఇన్ ద విలేజ్, ఆమె గ్రామంలోనే నివసిస్తుందా. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. వీటికి సమాధానము ఎస్ అని కానీ లేదా నో అని కానీ వస్తుంది. వేరే డబ్ల్యూఎస్ క్వశ్చన్స్కి సమాధానం పూర్తిగా చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ చూద్దాము. వై హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ దేర్, నువ్వు అక్కడ ఎందుకు చదువుకుంటున్నావు, వై హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ దేర్. వేర్ హ్యాస్ షీ బీన్ లివింగ్, ఆమె ఎక్కడ నివసిస్తూ ఉంది అనేవి ఇక్కడ మనము చెప్పడం జరిగింది. డబ్ల్యూఎస్ క్వశ్చన్స్, డబ్ల్యూఎస్ క్వశ్చన్ కావచ్చు, ఎస్ఆర్ నో క్వశ్చన్ కావచ్చు, హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది. డబ్ల్యూఎస్ క్వశ్చన్కు ముందు డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ అయితే మనము డబ్ల్యూఎస్ ఫామ్ కూడా హెల్పింగ్ వెర్బ్ ముందును యూజ్ చేయవలసి ఉంటుంది. ఇది రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి డబ్ల్యూఎస్ క్వశ్చన్స్కి ఉండే డిఫరెన్స్. ఇప్పుడు ఈ టెన్స్ను మనము ఏ సందర్భంలో ఉపయోగిస్తామో తెలుసుకుందాము. యూజ్ ఆఫ్ ద టెన్స్ టు ఎక్స్ప్రెస్ కంటిన్యూస్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఇన్ ద ప్రెజెంట్, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ పాయింట్ ఆఫ్ టైం. ఇవి మనము గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పనులను చెప్పడం కోసం ఉపయోగిస్తాము.
దే ఆర్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇవి గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. టు డిస్క్రైబ్ ద కంటిన్యూస్ యాక్షన్స్ ఇన్ ద ప్రెజెంట్ విచ్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ ద ప్రజెంట్ అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. గతంలో ప్రారంభమయ్యి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నట్లయితే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఫర్ 10 years. గత 10 సంవత్సరాలు బట్టి ఆమె ఢిల్లీలో నివసిస్తూ ఉంది. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 PM. సాయంత్రం 4 గంటల నుంచి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సో ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ టైం. ఈ 4 గంటల నుండి ప్రారంభమైంది అనేది చెప్పడం జరిగింది. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. గత 5 సంవత్సరాలు బట్టి మేము నేర్చుకున్నాము. స్టిల్ దే ఆర్ లెర్నింగ్. ఇప్పుడు కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ పనులన్నీ కూడా గతంలో ప్రారంభమయ్యాయి, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. మరి ఇందుకోసం మనం ఉపయోగించే వర్డ్స్ 2 ఉన్నాయి ఇక్కడ, సిన్స్, ఫర్. ఈ సిన్స్, ఫర్ అనేవి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్. ఈ సిన్స్, ఫర్ తోటే మనము ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఫర్ ఉపయోగించినట్లయితే పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత డ్యూరేషన్ తీసుకుంటాము. 10 years, 5 years, 10 days, వీక్ డేస్ ఇలాగా. అలాగే పాయింట్ ఆఫ్ టైము సిన్స్ ఉపయోగిస్తాము. సిన్స్ 4 PM, సండే, మండే ఇలాగే ఎగ్జాక్ట్ టైంని మనం చెప్పినట్లయితే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఒక పీరియడ్ని తీసుకున్నట్లయితే అది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి వాడతాము, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఫర్ 10 years అని, ఫర్ 5 years అని, సిన్స్ 4 PM అని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇవి మనకి దీని తాలూకా యూసేజ్. ఇక్కడ మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కొన్ని చెప్పుకున్నాము, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ చెప్పుకున్నాము, నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చెప్పుకున్నాము. కానీ స్ట్రక్చర్ పరంగా మనకి ఎక్కువగా మనం యూజ్ చేసేవి పాజిటివ్ సెంటెన్సెస్ లేదా క్వశ్చన్స్, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఫ్రీక్వెంట్గా రిటర్న్లో కానీ స్పోకెన్లో కానీ యూజ్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ సెంటెన్సెస్ అలాగే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చాలా రేర్గా యూజ్ చేసే సెంటెన్సెస్. యూజువల్గా మనకి అన్ని టెన్స్ల్లో కూడా ఇవి ఈ టెన్స్లో పర్టికులర్గా ఈ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దీని తాలూకు యూసేజ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ యూసేజ్ కూడా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ సెంటెన్సెస్కు సంబంధించి మనము ఎగ్జామినేషన్ మోడల్లో అంటే వెర్బ్ బ్రాకెట్లో ఇచ్చి వాటిని కరెక్ట్ చేసే విధానం ఎలాగనే దాని మీద ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ వీడియో ద్వారా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు ప్రాక్టీస్ కోసము. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్స్ చేసినట్లయితే ఈ వీడియో మీద మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఈ వీడియో చివర మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకొని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.